అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. నవంబర్ 28, 2025 తేదీన మనకి శని భగవానుడు మీనరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు. మరి ఈ సంచార ప్రభావం అనేది కొన్ని రాసుల వారి మీద చాలా మంచి ఇంపాక్ట్ అయితే చూపించబోతుంది. ముఖ్యంగా 5 రాసుల వారి మీద శని భగవానుడి యొక్క వక్రత్యాగ సంచారం అనేది చాలా పాజిటివ్ ఫలితాలను ఇవ్వబోతుంది. అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి. వృషభ రాశి వారికి శని భగవానుడు 11వ స్థానంలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు. 3, 6, 10, 11 స్థానాలని ఉపచయ స్థానాలు అంటారు. 11వ స్థానంలో సంచారం చేసే ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ శని భగవానుడు 11వ స్థానంలో ఉపచయ స్థానంలో సంచారం చేయడం అనేది ఇంకా శుభదాయకమైన ఫలితాలను ఇస్తుంది. అందులోనూ వృషభ రాశి వారికి శని భగవానుడు భాగ్య దశమాధిపతి అవుతూ లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి కెరీర్ వైజ్ కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. చాలా మంచి గ్రోత్ అనేది లభిస్తుంది. సొసైటీలో మంచి పేరు గుర్తింపు లభించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత మిథున రాశి. మిథున రాశి వారికి శని భగవానుడు దశమంలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు. 10 అనేది కూడా మరలా ఉపచయ స్థానం కాబట్టి ఉపచయ స్థానంలో పాపగ్రహాలు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మిథున రాశి వారికి కూడా శని భగవానుడి యొక్క వక్రత్యాగ సంచారం అనేది చాలా బాగుంటుంది. ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, అలానే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. నిరుద్యోగులకి మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలానే వీళ్ళకి చూసుకుంటే కనుక దశమంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది వర్క్లో కాస్త స్ట్రెస్ ఇస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా అయితే ఉండండి. తర్వాత మనం చెప్పుకోవాల్సింది కన్యారాశి వారి గురించి. కన్యారాశి వారికి శని భగవానుడు సప్తమంలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు. 7వ స్థానంలో శని భగవానుడు దిగ్బలాన్ని పొందుతారు. కాబట్టి కన్యారాశి వారికి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ఈ టైంలో ఏంటి అంటే సొసైటీలో మంచి రికగ్నైజేషన్ రావడం కావచ్చు, గతంలో కాస్త పెళ్ళయ్యి ఎడబాటు పెడబాటు ఉంటున్న భార్యాభర్తలు మరలా తిరిగి కలుసుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. అలానే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అన్ని విధాల యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి. మీరు కాస్త కాలభారి పుస్తకం చదువుకుంటే ఇంకా యోగదాయకమైన ఫలితాలు పొందవచ్చు. తర్వాత తులారాశి. తులారాశి వారికి శని భగవానుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఉపచయ స్థానంలో సంచారం బ్రహ్మాండంగా యోగిస్తుంది. 6వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తుంటే శత్రు జయాన్ని ఇస్తారు. అలానే కార్య జయాన్ని ఇస్తారు. ఏ పనైనా సరే సాధించుకోగలిగిన కెపాసిటీ అనేది ఉంటుంది. అలానే అబ్రాడ్ ఛాన్సెస్ ఉంటాయి. వృత్తి వ్యాపారాలు చాలా మంచి రికగ్నైజేషన్ అయితే లభిస్తుంది. తర్వాత మకర రాశి. మకర రాశి వారికి తృతీయంలో శని భగవానుడి యొక్క వక్రత్యాగ సంచారం అన్ని విధాలా యోగిస్తుందని చెప్పుకోవాలి. కాస్త ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థాన చలనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ టైంలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే 2026 సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి.